So hi guys, welcome back to Prashant Tech IT. సో గైస్ ఇది వచ్చేసి నేను దివాళీ సేల్లో కొన్నాను అనమాట. సో ఇది యాసర్ నైట్రో కేజీ సిరీస్ అనమాట. ఇది నాకు అరౌండ్ 9200 అలా అయితే పడింది అనమాట. సో ఇది నేను దివాళీ సేల్లో తీసుకున్నా. దీంతోపాటు నేను ఎల్గాటో గేమ్ క్యాప్చర్ నియో అండ్ అలాగే ఎల్గాటో వేవ్ నియో ఇవన్నీ కూడా నేను గేమింగ్ కోసం తీసుకున్నా. మన దగ్గర PS4 ఉంది కదా, PS4 కోసం తీసుకున్నాను అనమాట. సో ఈ వీడియోలో నేను ఈ మానిటర్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను మీకు. అండ్ అలాగే మొత్తం ఇవి ఎల్గాటో వేవ్ నియో అండ్ గేమ్ క్యాప్చర్ నియో ఈ రెండు మీకు షార్ట్ వీడియోలో వీటి అన్బాక్సింగ్ అయితే వస్తుంది. అండ్ సెపరేట్ వీడియో మీకు మొత్తం PS4 తోటి మానిటర్ తోటి అండ్ ల్యాప్టాప్ తోటి సెటప్ చేసి గేమ్ స్ట్రీమ్ ఎలా చేయాలి అని చెప్పి మొత్తం ఇదంతా సెటప్ కూడా మనకి నెక్స్ట్ ఇంకో వీడియోలో వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇది మనం అన్బాక్స్ అయితే చేద్దాం. ఇది నాకు శ్రీకాకుళంలో వచ్చిందనమాట. సో అక్కడ ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఇచ్చారు వాళ్ళు. సో మళ్ళీ నేను మొత్తం ప్యాక్ చేసి తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ నేనైతే ఇలా మామూలుగా అన్బాక్సింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్గా వీడియో అయితే చూసేయండి. మీకు ఇది నచ్చుంటే మీకు ఇందులో ఏ స్పెసిఫికేషన్స్ నచ్చాయి, ఈ మానిటర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చేయండి. సో మనం దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో గైస్ ఇదైతే మన యాసర్ నైట్రో 27 ఇంచెస్ గేమింగ్ మానిటర్ అనమాట. సో ఇది అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు ఒకసారి మనం. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఇచ్చారు. మళ్ళీ నేను ఇక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి అయితే నేను అక్కడ మళ్ళీ ప్యాకింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా చూడొచ్చు యాసర్ నైట్రో కేజీ సిరీస్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి నేనైతే ఆర్డర్ అయితే చేశాను. ఇది ఆల్రెడీ అక్కడైతే అన్బాక్స్ అయితే వాళ్ళు చేసేసారు. కాకపోతే మళ్ళీ నేను ఇక్కడ తీసుకొచ్చి వీడియో అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఈ బయటది ఇదైతే పక్కనైతే పెట్టేద్దాం. ఇదనమాట మానిటర్ మనకి యాసర్ నైట్రో KG1 గేమింగ్ మానిటర్. ఇది వచ్చేసి మనకి కేజీ సిరీస్లో KG1 అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ HD మానిటర్ 200 Hz వరకు ఉంటుంది. దీని రీఫ్రెష్ రేట్ మనకి స్క్రీన్ రీఫ్రెష్ రేట్. అండ్ ఇది 27 ఇంచెస్ ఉంటుంది మానిటర్. విజన్ కేర్ డిస్ప్లే, ఐ కంఫర్ట్ ఉంటుంది అనమాట. డిస్ప్లే వచ్చేసి మనకి ఫుల్ HD IPS ప్యానల్ అనమాట డిస్ప్లే. సో దీన్ని మనం ఫస్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మొత్తం ఇందులో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు అనేది మీకు చూపిస్తాను. ఇది మనకి టేబుల్ బాటమ్ అనమాట. ఇది మనకి నైట్రో ఇది నైట్రో స్టైల్ అయితే ఇచ్చారు. సో ఇది పక్కన పెడదాం. సో మనం ఇప్పుడు మానిటర్ అయితే కంప్లీట్గా బయటకి తీసేద్దాం అనమాట. సో ఇదనమాట మనకి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో అది ప్రొటెక్షన్ కోసం లోపల మనకి పౌచ్ లాంటిది అయితే ఇచ్చారు. అండ్ బాక్స్ కూడా మనం ఓపెన్ చేసి పక్కన పెట్టేసాం. ఈ పౌచ్ కూడా పైది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు కవర్లో ఉంది. ఇది వచ్చేసి మనకి సేఫ్టీ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్ టైప్. అండ్ ఇది వచ్చేసి మనకి మౌంట్ అనమాట. సో దానికైతే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇది పవర్ కార్డ్. అండ్ ఇది వచ్చేసి ఒక HDMI కేబుల్ కూడా మనకి లోపల అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇప్పుడు మన కవర్ కూడా రిమూవ్ చేసేసి మానిటర్ అనేది బయటికి తీద్దాం. సో మౌంట్గా అయితే బాటమ్ మౌంట్గా అయితే ఈ మౌంట్ అయితే ఫిక్స్ అయితే చేసేసి దానికి మానిటర్ అయితే దాని మీద స్టాండ్ అయితే చేయాలి. సో అది కూడా మనం ఇప్పుడైతే చేసేద్దాం. అండ్ మొత్తం బాగుంది. అంటే మరి చీప్ క్వాలిటీ ఏం లేదు, కొంచెం ప్రీమియంగానే ఉంది లుక్స్ అవన్నీ కూడా. అండ్ మనకి బ్యాక్ సైడ్ పోర్ట్స్ కూడా మనకి ఒక పవర్ కార్డ్ ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 2 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి నైట్రో సింబల్ ఉంటుంది. అది నేను లైట్ వెలుగుద్దేమో అనుకున్నాను, కానీ ఆ లైట్ అయితే ఆన్ చేసినప్పుడు లైట్ అయితే ఏమి వెలగట్లేదు. అండ్ మనకి ఒక DP పోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే 2 HDMI కేబుల్స్ ఉంటాయి. ఒక 3.5mm హెడ్ఫోన్ జాగ్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ మనకి. సో మానిటర్ అయితే మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మానిటర్ 68.58 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే 27 ఇంచెస్ అనమాట మానిటర్. ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే.
2 వాట్స్ 2 స్పీకర్స్ ఉంటాయి మనకి బాటంలో. అలాగే ఇది 200 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే మనకి రెస్పాన్స్ రేట్ కూడా 1 మిల్లీ సెకండ్ ఉంటుంది. అండ్ ఇంకా మనకొచ్చేసి డిస్ప్లే పోర్ట్ కూడా ఉంది. డిస్ప్లే పోర్ట్ సపోర్ట్ డివైస్ ఉంటే మీరు దాన్ని యూస్ చేసి దీన్నైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ఇందులో ఏఎండి ఫ్రీ సింక్ ఉంటుంది. అండ్ 250 నిట్స్ వరకు మీకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ 99% ఆర్జీబీ కలర్స్ అయితే ఉంటాయన్నమాట ఈ మానిటర్లో. సో ఇప్పుడు దీన్నైతే మనం ఆన్ చేద్దాం. సో దీన్ని ఆన్ చేద్దామని చెప్పేసి నేను పవర్ కార్డ్ అయితే పెట్టాను. పవర్ కార్డ్ పెడితే అది బాగా పెద్దదైతే ఇచ్చారనమాట పవర్ కార్డ్. సో ఆ పవర్ కార్డ్ అయితే వాళ్ళు ఇచ్చింది పెద్దది వచ్చిందనమాట. నా అంటే ప్లగ్లో అయితే సెట్ అవ్వలేదు, అది బాగా పెద్దది అది. సో దానికోసం 3 పిన్ ప్లగ్ అయితే వేరేగా కొనుక్కొచ్చాను. సో అందాక ప్రస్తుతానికి దాన్ని ఆన్ చేయడానికి ఏంటంటే నా దగ్గర ఉన్న సెపరేట్ పవర్ కార్డ్ అయితే దానికి కనెక్ట్ చేసి ఆన్ చేశాను అనమాట. సో పవర్ కార్డ్కి పవర్ కనెక్షన్ ఇచ్చేసి ఆన్ చేశాను. యాసర్ నైట్రో అనేది వచ్చింది చూడొచ్చు. అండ్ మనకి బ్యాక్ సైడ్ కొన్ని స్విచ్చెస్ కూడా ఉన్నాయి. స్విచ్ ఆఫ్ అంటే దాన్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి గేమింగ్ ఆడేటప్పుడు మనకి డిస్ప్లే ఏ విధంగా కావాలి, బ్రైట్నెస్, షార్ప్నెస్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అవన్నీ ఉంటాయి, డిస్ప్లే సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అండ్ నేను PS4కి అయితే కనెక్ట్ చేశాను దాన్ని. సో నాకైతే ఒక 9000 పెట్టినా కానీ ఒక మంచి మానిటర్ తీసుకున్న ఫీల్ అయితే ఉంది. అండ్ దాని నుంచి వచ్చే సౌండ్ కూడా బాగుంది. సో నేను ఇప్పుడు దాని నుంచి వచ్చే సౌండ్ కూడా మీకు ఒక వీడియో అయితే తీశాను. సో అది ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. Here off the coast of Panama, where we just recovered what we believe to be the coffin of legendary explorer Sir Francis Drake, who was buried at sea over 400 years ago. Are you sure you want to be defiling your ancestors' remains like that? To make it sound so dirty. Besides, thought you didn't believe me. Well, I did do my research, and apparently Francis Drake didn't have any children. Well, history can't be wrong, you know. For example, you can't defile an empty coffin. What the hell? You devil. What is it? Come on, hold it up. No way. Deal was for a coffin. That's it. Wait a minute. If my show hadn't have funded this expedition, you wouldn't have... That's your story, lady. Look, Mr. Drake, you signed a contract. I have a right to see every single thing that... Could you hold that thought? Sully, we got some trouble. Hurry it up. Okay. What's going on? Pirates. Pirates? Yeah, the modern kind. They don't take prisoners. At least not male prisoners. Wait, what are you talking about? Should we call the authorities or something? Yeah, that'd be a great idea, but we don't exactly have a permit to be here. What? Yeah, so unless you want to end up in a Panamanian jail, we should probably handle this ourselves. What's worse? You obviously haven't been in a Panamanian jail. Do you know how to use one of these? Yeah, it's like a camera. You just...
సో గైస్ అది ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఈ బాక్సింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ అయితే చేయండి. అండ్ గేమింగ్ సెటప్ కోసం ఎవరెవరైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళ కింద గేమింగ్ సెటప్ అని కామెంట్ అయితే చేయండి. అండ్ మన మానిటర్ కూడా చూసారు, మానిటర్ మీకు ఎలా అనిపించింది, మైక్ మీకు ఎలా లుక్స్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే మీకు క్యాప్చర్ కార్డ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అది నేను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా ఎలా సెటప్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది అనమాట. సో ఆ వీడియోలో చూసేయండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారైతే ఛానల్లో మిగతా వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో అక్కడి నుంచి మనం PS4లో ప్రస్తుతం అయితే 2 గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే అన్చార్టెడ్ గేమ్ అయితే ఉంది, అన్చార్టెడ్ 1, 2, 3 ఈ 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే క్రికెట్ 24 అయితే ఉంది PS4 గేమ్లో. సో అవి మనం స్ట్రీమ్ చేద్దాం యూట్యూబ్లో. సో మీరు ఇవేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అయిపోండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నమస్తే, జై హింద్.